ఈరోజు రాజంపేట నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జస్ట్ రౌండ్ అప్ చేద్దాం. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి టికెట్లు వచ్చాయి అనేది జస్ట్ రౌండ్ అప్. రాజంపేట ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఒకరు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కుమారుడు మిథున్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి, టీడీపీ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే ఆయన బీజేపీ తరపు నుంచి, కూటమి తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ తరపు నుంచి, అంటే కూటమి తరపు నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ జనరల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కుమారుడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంట్రోల్లో ఆ నియోజకవర్గంలో చాలామంది అభ్యర్థులు అక్కడ ఉంటారు. కాబట్టి పెద్దిరెడ్డి గారి మానియా 100% ఆ యొక్క కాన్స్టిట్యున్సీ మీద పనిచేసేది. ప్లస్ మిథున్ రెడ్డి గారు కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో. సో అది ఒక అడ్వాంటేజ్. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీజేపీ అనేటువంటి డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఆయన టీడీపీ తరపున జాయిన్ అయితే పోనీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండేది, ఆయన బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నారు. రాయలసీమలో బీజేపీని రిప్రజెంట్ చేస్తే బీజేపీ సింబల్ మీద, ఆ ఎంబలం మీద ఎన్ని ఓట్లు పడతాయి అనేది కొద్దిగా మన సందేహమైనటువంటి విషయమే. బట్ స్టిల్ ఒకవేళ ఆ కూటమి కనుక వాళ్ళ ముగ్గురు కలిసి గట్టిగా వస్తే ఏమన్నా ఆ ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకోగలరు. కొత్త వాళ్ళట రారు, ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకోగలరు ఒకవేళ ఇది గినక జరిగితే. సరే, ఏదేమైనా సరే ఆ యొక్క రాజంపేట నియోజకవర్గం కింద ఉన్న 7 నియోజకవర్గాలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఏంటి అనేది లెట్ us see. ఓకే, ఒకటి ఫస్ట్ రాజంపేట నియోజకవర్గం. రాజంపేట నియోజకవర్గం కింద వైసీపీ తరపు నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు బీజేపీకి టికెట్ ఇచ్చారు. యాక్చువల్గా రాజంపేట ఇంకా బీజేపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలే. ఈ 2019లో యాక్చువల్గా మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారు వైసీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ తరపు నుంచి చండల్ రాయుడు అని చెప్పి ఒక ఆయన పోటీ చేశారు. వైసీపీకి 95,000 ఓట్లు వస్తే టీడీపీకి 60,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 35,000 మెజారిటీతో వైసీపీ గెలిచింది. రాజంపేటలో 2019లో 21% మార్జిన్ వచ్చింది. ఈ మేడా మల్లికార్జున ఎవరైతే ఒక ఆయన ఉన్నారో ఈయన యాక్చువల్గా 2014లో టీడీపీ తరపున గెలిచి 19లో వైసీపీలో జాయిన్ అయ్యి గెలిచారనమాట. వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యి అక్కడ మినిస్టర్ పదవి రావడంతో ఈయన హట్ అయ్యి వైసీపీ నుంచి వచ్చిన ఆయనకి మినిస్ట్రీ ఇచ్చారని చెప్పేసి ఈయన టీడీపీకి దూరం అయ్యి వైసీపీలో చేరి 2019లో వైసీపీ తరపు నుంచి పోటీ చేసి 35,000 మెజారిటీ ఓట్లతో గెలిచాడు ఈ మేడా మల్లికార్జున రెడ్డి గారు. బట్ ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. జగన్ గారు ఆయన పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తున్నాను సహకరించమని చెప్పడంతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ వచ్చింది. ఈ వైసీపీ అతను మేడాకి టికెట్ రాకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడు విజయశేఖర్ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు జగన్ కావాలి, అక్కడ ఒక పోస్టర్లో కూడా వేశారు, మాకు జగన్ మీద నమ్మకం ఉంది కానీ ఈ మేడా మల్లికార్జున రెడ్డి మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఒక పోస్టర్లు వేశారు అక్క మొత్తం నియోజకవర్గం మొత్తం మీద, రాజంపేట నియోజకవర్గం మొత్తం మీద. సరే, ఏదైనా సరే వ్యతిరేకత, సొంత తమ్ముడు వెళ్ళి టీడీపీలో కలిసి మా అన్న వల్ల నేను ఈ నియోజకవర్గం సరిగ్గా అభివృద్ధి చెందలేదని అన్నకు వ్యతిరేకంగా తిరగటం, ఏ కారణం చేత అయినా సరే అక్కడ మేడాన్ని తప్పించేసి ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ టికెట్ నుంచి ఇప్పుడు ఆ బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఇంకా ఫైనలైజ్ కాలేదు, అక్కడ వాళ్ళు ఫైట్ చేయబోతున్నారు. సరే, ఏదైనా 30,000 మెజారిటీ వచ్చింది కాబట్టి 2019లో కొంచెం జాగ్రత్తగా 30,000 మెజారిటీని వాళ్ళు కనుక రిటైన్ చేసుకుంటే పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ రైల్వే కోడూరు ఉంది. రైల్వే కోడూరు కోరుముట్ల శ్రీనివాస్ గారు 2009 నుండి కోరుముట్ల శ్రీనివాస్ అనేటువంటి, ఇది యాక్చువల్గా ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ కోరుముట్ల శ్రీనివాస్ 2009 నుంచి గెలుస్తూనే ఉన్నాడు. ఆయన 2009లో, 2012లో, 2014లో, 2019లో, 2005 పోటీ చేస్తున్నాడు కోరుముట్ల శ్రీనివాసరావు గారు షెడ్యూల్ క్యాస్ట్ నియోజకవర్గం నుండి. 4 సార్లు ఇప్పటికే గెలిచాడు. 5వసారి కూడా గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి జగన్ గారు ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు కోరుముట్ల శ్రీనివాస్కి.
రైట్. బట్ ఇక్కడ కూటమి తరపు నుంచి జనసేనకి టికెట్ ఇచ్చారు. ఆ జనసేనకి టికెట్ ఇచ్చింది డాక్టర్ యనమాల భాస్కరరావు అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే 2014 అంటే 2019లో జనసేనకి కొద్దిగా 10,000 ఓట్లు వచ్చాయి నియోజకవర్గంలో. అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే కనీసం ఒక 10,000 ఓట్లు పోలైనాయి ఈ యొక్క రైల్వే కోడూరులో జనసేనకి. అందుకని మేబీ జనసేనకి టికెట్ ఇచ్చి ఉంటారు. ఆమె టీడీపీకి ఒక 60,000 ఓట్లు పడ్డాయి, జనసేనకు ఒక 10,000 ఓట్లు పడ్డాయి. సో మొత్తం ఒక 70,000 ఓట్లు దాకా వస్తాయి కదా అని అదొక హోప్ తోటి వీళ్ళు జనసేనకి ఇచ్చినట్టున్నారు. మోరోవర్ 2009లో జనసేన ప్రజారాజ్యం పార్టీకి ఇదే నియోజకవర్గం నుంచి 20,000 ఓట్లు పడ్డాయి. 2009లో కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ 20,000 ఓట్లు పడ్డాయి. 2019లో వైఎస్ఆర్సీపీ 10,000 ఓట్లే పడ్డాయి. అంటే ప్రజారాజ్యం పడ్డ 20,000 ఓట్లలో 10,000 మాత్రమే జనసేనకు పడ్డాయంటే ఈ 10,000 వైఎస్ఆర్సీపీ షిఫ్ట్ అయ్యారని అర్థం. అంటే అర్థం 2009లో ప్రజారాజ్యం పార్టీ చీల్చిన ఓట్లు రాజశేఖర రెడ్డి గారి ఓట్లు చీల్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఓట్లు చీల్చలే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఓట్లు చీల్చే పని అయితే 2019లో కూడా 20,000 ఓట్లు రావాలి, టీడీపీ ఓట్లు తగ్గాలి కదా. అది జరగలేదు. సరే, అది జరగలేదు. ఏదేమైనా సరే ఈ రైల్వే కోడూరులో వరుసన 4 సార్లు గెలిచిన కోరుముట్ల శ్రీనివాస్ గారు ఇప్పుడు 5వసారి కూడా గెలుస్తారని ఓపు, ప్లస్ 2019లో ఆల్మోస్ట్ 35,000 ఓట్లు మెజారిటీ రావడం. సో జనసేనకి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటాయి. 2 రాయచోటి రైల్వే కోడూరులో కోరుముట్ల శ్రీనివాస్ ఎలాగో రాయచోట్లో కూడా సేమ్ అదే పరిస్థితి. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు 2009 నుంచి వరుసన 4 సార్లు 2009, 2012లో బై ఎలక్షన్స్, 2014, 2019, 2024 ఎలక్షన్స్. ఇది 5th టైం. ఆల్రెడీ ఆయన 4 సార్లు గెలిచేస్తున్నాడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. టీడీపీ తరపు నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈసారి. ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తున్నారంటే, సో టీడీపీ తరపు నుంచి రమేష్ రెడ్డి అని ఒక అతను రమేష్ రెడ్డి అని ఒక అతను పోటీ చేసేవాడు ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి అపోజిట్గా. ఆయన 2 టైమ్స్ ఓడిపోయారని ఈసారి మార్చారు టికెట్ టీడీపీ మార్చి ఈ రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. ఈ రాంప్రసాద్ రెడ్డి గారు ఎవరంటే, ఈయన వాళ్ళ కుటుంబంలో 1985లో 1989లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్యే కూడా. ఆయన 1991లో రోడ్డు ప్రమాదంలో జరిగితే ఆ ఎమ్మెల్యే యొక్క తమ్ముడు అక్కడ పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 1994లో గెలిచారు. 2004లో వాళ్ళ చెల్లెలు లలితారెడ్డికి ఇచ్చారు టికెట్. ఆమె ఓడిపోయారు. యాక్చువల్గా ఆమె చెల్లెలకి ఇస్తే చెల్లెలు ఓడిపోయారు. సరే, ఏదైనా ఆ ఫ్యామిలీలో నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారనమాట. ఈ రాంప్రసాద్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే టీడీపీ తరపు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఫ్యామిలీలో. వరుస 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రాంప్రసాద్ రెడ్డి గారికి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఢీకొనగలడని నమ్మకం అనుకుంటా అతనికి ఇచ్చారు. ఇప్పుడు ఏదేమైనా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు వరుసన 5 సార్లు గెలిచాడు, వరుసన 4 సార్లు గెలిచాడు. 5th టైం గెలవడానికి రెడీగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో మెజారిటీ కూడా భారీగా మెజారిటీ వచ్చాయి. ప్లస్ ఓట్ పోలింగ్ కూడా ఈ 5 సార్లలో జనరల్గా ఓట్ పోలింగ్ అయ్యేటప్పుడు ఒకసారి 70,000, ఒకసారి 80,000, ఒకసారి 60,000 అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క రాయచోటిలో సిచ్యువేషన్ ఏంటంటే, ఈ 5 ఇప్పుడు ఆయన పోటీ చేసిన 4 సార్లు కూడా 90,000 ఓట్లకి తగల. ఒకసారి 96,000, 90,000, 94,000, 98,000, ఆ 90,000 నుంచి 1,00,000 మధ్యలో ఓట్లు కన్సిస్టెంట్గా పడుతున్నాయి శ్రీకాంత్ రెడ్డి గారికి. సో మేబీ ఇప్పుడు మళ్ళీ పడతాయని మనం అనుకోవాలి. ఎంత ఇప్పుడు అలానే కన్సిస్టెంట్గానే ఆ 90,000-95,000 ఓట్లు మళ్ళీ పడితే ఆయన ఆటోమేటిక్గా ఒక 20,000-30,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. లెట్ us సీ వాట్ హ్యాపెన్స్. తర్వాత తంబళ్ళపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి గారు వర్సెస్ టీడీపీ తరపు నుంచి జయచంద్రారెడ్డి గారు ఇప్పుడు పోటీలో నిలవబడబోతున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎందుకంటే ఈ తంబలపల్లిలో ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ అట్లా ఆల్టర్నేటివ్గా గెలిచేది. ఇంతకుముందు అలానే గెలుస్తుంది, ఆల్టర్నేటివ్గా గెలిచేది. 2019లో ఆల్మోస్ట్ ఒక 50,000 హ్యూజ్ మార్జిన్ వచ్చింది. 2019లో ద్వారకానందరెడ్డి గారు
పోటీ చేసిన తర్వాత 26% ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 50,000 వరకు ఓట్ల మెజారిటీ వచ్చింది ఆయనకి. కాబట్టి ఈసారి అయితే టీడీపీ తరపు నుంచి ఒక ఇండస్ట్రియలిస్టు మొరుసు కాపు కులానికి చెందినటువంటి ఒక ఈ రెడ్డి గారిని ఈసారి ఈ దించుతున్నారు తంబలపల్లిలో నుంచి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అక్కడ మొరుసు కాపుకి సంబంధించినటువంటి కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. ప్లస్ ఈ ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ఎక్కువగా పనిచేసుకుంటూ వచ్చాడు. అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ జనాల్ని గ్రిప్లో పెట్టుకుంటూ వచ్చాడనమాట తంబలపల్లిలో నుండి. తర్వాత పీలేరు నియోజకవర్గంలో ఏంటంటే చింతల రామచంద్రారెడ్డి గారు కూడా 2 సార్లు గెలిచారు వరుసన. ఆయన యాక్చువల్లీ చింతల రామచంద్రారెడ్డి గారు PRP 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి 2014లో జగన్ గారు పార్టీ పెట్టగానే వైసీపీలో చేరాడు. ఆయన వైసీపీలో చేరి అప్పటి నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడు. 14, 19 ఇప్పుడు 2024కి రెడీ అవుతున్నారు. అక్కడ ఈ పీలేరులో ఆపోజిట్గా నిలబడింది కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు పీలేరులో టీడీపీ తరపు నుంచి. 2009లో కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు కాంగ్రెస్ తరపు నుంచి. 2014, 19లో వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ టీడీపీ తరపు నుంచి పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయారు ఆయన. ఇప్పుడు ఈ పీలేరు నియోజకవర్గంలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఏమో తమ్ముడు కిషోర్ కుమారు, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే అక్కడ బీజేపీ తరపు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అభ్యర్థి పీలేరులో. అదే పార్లమెంట్ కిందకు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ. ఓకే, మరి వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ పీలేరులో ఎలాంటి వాళ్ళు ఓట్ షేరింగ్ తీసుకొస్తారనేది లెట్ us వెయిట్ అండ్ సీ. 2014లో ఈ పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారికి 2014లో 15,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2019లో 7,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఒక 3,000 ఓట్లు వచ్చాయి, ఒక 2,500 అట్లా ఓట్లు వచ్చాయి 2009లో. అంటే ఈ 7,000లో 2,500 పోయినాయి. అంటే ఇంకా 5,000 మెజారిటీ మాత్రమే ఆయనకి ఇప్పుడు ఎడ్జ్ ఉందన్నమాట. ఈ 5,000 మెజారిటీ షిఫ్ట్ అవ్వకుండా చూసుకుంటేనే ఆయన గెలుస్తారు పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ తరపు నుంచి నిజార్ అహ్మద్, టీడీపీ తరపు నుంచి షాజహాన్ బాషా గారు పోటీ చేస్తున్నారు. ఈసారి 2019లో నవాజ్ బాషా, తెలుగుదేశం నుంచి రమేష్ రెడ్డి అని ఒక అతను పోటీ చేశారు. 2019లో నవాజ్ బాషా గారికి 90,000 ఓట్లు వస్తే టీడీపీ అతనికి వచ్చింది 60,000 ఓట్లు. అంటే 30,000 ఓట్ల మెజారిటీతో ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచారు అక్కడ మదనపల్లిలో. ఎందుకు అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా హ్యూజ్ ఓట్ బ్యాంక్ ఉండేది మదనపల్లిలో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ జనసేన ప్లస్ బీజేపీ కలిపి 15,000 ఓట్ల దాకా పోలైనాయి. జనసేనకు ఒక 12,000 జనసేనకు ఒక 14,500 ఓట్లు పడితే బీజేపీకి ఒక 15,000-2,000 ఓట్లు పడితే 15,000 నుంచి 16,000 ఓట్లు బీజేపీ ప్లస్ జనసేనకు వచ్చి ఇప్పుడు అవి టీడీపీకి యాడ్ అవుతాయి. ఎందుకంటే కూటమి కదా. ఇప్పుడు ఆయనకు వచ్చిన 30,000 మెజారిటీలో 16,000 ఓట్లు ఈ టీడీపీ జనసేన బీజేపీ యాడ్ అయినప్పుడు అప్పుడు మార్జిన్ 15,000కే పడిపోయింది. ఆ మార్జిన్ ప్లస్ ఇప్పుడు టీడీపీ వాళ్ళకు ముస్లిం అతనికి ఇచ్చారు టికెట్. ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు నాన్ ముస్లిం ఉంటారు, అంటే ముస్లింకి నాన్ ముస్లింకి పోటీ జరిగింది 2019లో. ఇప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు మళ్ళీ ముస్లింకి ఇచ్చారు. కాబట్టి ఇద్దరు ముస్లిమ్స్ ఇప్పుడు వైసీపీ తరపున ముస్లిం, కూటమి తరపున ముస్లిం ఓట్లు ఒకవేళ యాడ్ అవుతాయేమో అని వీళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ ఇంకొక డేంజర్ ఉంది ఇక్కడ. ముస్లిమ్స్ వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, అది ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఆ టీడీపీ జనసేన ఏళ్లలో లాస్ట్ టైం ముస్లిమ్స్ ఎవరైతే ఈ జనసేనకి బీజేపీకి వేసారో ఇప్పుడు వాళ్ళు వైసీపీకి వేస్తారు, బీజేపీతో పొత్తుంది కాబట్టి. సో ఇది అడ్వాంటేజ్ టు వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో. సార్ చూద్దాం ఏం జరిగింది అనేది. దీంట్లో ఫైనల్గా పొంగనూరు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 2000 ఇంకా ఆయన కూడా స్టార్టింగ్ నుంచి 2009 నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంకా ఆ నియోజకవర్గంలో ఇప్పుడు 3 సార్లు గెలిచారు, నాలుగోసారి కూడా రెడీ అవుతున్నారు. 2019లో 107,000 ఓట్లు పోలేని ఆయనకి. టీడీపీ అనుషారెడ్డికి వచ్చింది 63,000, అంటే ఆల్మోస్ట్ 40,000 మార్జిన్ వచ్చింది పెద్దిరెడ్డి గారికి. జనసేన ప్లస్ బీజేపీకి 20,000 ఓట్ల దాకా పోలైనాయి.
పెద్దిరెడ్డి గారికి 40,000 పైన మార్జిన్ వస్తాయి, మెజారిటీ వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 20,000 ఓట్లు పోలాయి. అంటే ఈ 20,000 ఓట్లు టీడీపీతో కలిసినా ఇంకా 20,000 ఓట్ల మెజారిటీ పెద్దిరెడ్డి గారికి. వాళ్ళందరికీ పెద్దిరెడ్డి గారికి వేస్తాయి. అంటే లాస్ట్ టైం వేసిన మొత్తం పెద్దిరెడ్డి గారికి వేస్తాయి. ప్లస్ ఇప్పుడు కొద్దిగా ఈ పొత్తుల వల్ల మరి ప్లస్సా మైనసా తెలియదు, పొత్తుల వల్ల ఈ క్రిస్టియన్స్, మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కొంతమంది మైనారిటీస్ షిఫ్ట్ అవుతారు వైఎస్ఆర్సీపీకి పొత్తుల వల్ల, బీజేపీతో పొత్తుల వల్ల. సో అది కొద్దిగా ఇంకొద్దిగా మార్జిన్ తిరిగిందంటే ఇంకా మెజారిటీ పెరగచ్చు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, రైట్. మోరోవర్ ఈ పొంగనూరులో రామచంద్ర యాదవ్ అని ఇంతకుముందు జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తి కొత్తగా ఒక పార్టీ పెట్టి భారత యువజన సమాజ్ పార్టీ ఏదో పార్టీ పెట్టాడు. అతను ఈసారి బరిలో నిలవబోతున్నాడు ఆ పార్టీ తరపు నుంచి. అతను ఎన్ని ఓట్లు చీలుస్తాడో తెలియదు. ఒకవేళ అతను ఓట్లు చీలిస్తే అతను ఇంతకుముందు జనసేన పార్టీ తరపున పోటీ చేసినాడు కాబట్టి ఈ కూటమి ఓట్లు చీలుస్తాడు తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓట్లు చీల్చాడు. ఎందుకంటే ఇప్పుడు అతను జనసేన వ్యక్తి, ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకుని వెళ్తే జనసేన ఓట్లు చీలుతాయే తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలవు. ఓకే, సో ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీస్. ఈ 7 కాన్స్టిట్యుయెన్సీ, అది రాజంపేట కింద ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీస్. ఈ 7 కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు గెలుస్తారని కాదు, ఓడిపోతారని కాదు, వచ్చిన మెజారిటీని వీళ్ళు కీపప్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఓటు షిఫ్టింగ్ అనేది జరగకపోతే 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ గెలిచే అవకాశాలు మాత్రమే చెప్తాను అన్నాను కాబట్టి నేను అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ.